కాకపోతే వారంలో ఒక రోజు అనుకున్నాం, ప్రతిరోజు తిన్నాం. బట్ వారంలో ఒక రోజు అయితే బిర్యానీ, యాక్చువల్ బిర్యానీ. నా కెపాసిటీ చాలా ఎక్కువ. నేను బెంగళూరు ఉండేప్పుడు నేను 70 ప్రొడ్యూసర్ విజయ్ ఉన్నాడు అనమాట, ఇద్దరం కలిసి వెళ్ళాము తింటానికి. కానీ మేము వాసన చూస్తేనే ఇలా అయిపోతున్నాము, మీరు అందరు తిన్నా ఏంటండి ఏమైపోతుంది? అదే కొన్ని న్యాచురల్ గా కొద్దిగా తక్కువ అనమాట. సో రెస్టారెంట్స్ లో కూడా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు 2 సరిపోతాయి సార్ అని చెప్పాను, వాళ్ళు మీరు 3 పెట్టండి అని నేను చెప్పాను. బకాస్ట్రా రెస్టారెంట్ కి వెళ్తే సుధీర్ బాబు గారు ఏం ఆర్డర్ చేస్తారు, ఏమేమి ఆర్డర్ చేస్తారు? బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ అన్నింటిలో చూస్తే కనుక బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎవరు వచ్చేస్తున్నట్టున్నారు. సో అందుకని బిర్యానీ ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది. యా ఏదైనా ఎనీథింగ్ పర్లేదు. ఓకే ఓకే ప్రవీణ్ గారు, మరి ఫుల్ మీల్స్ అంటున్నారు రేపు థియేటర్స్ లో. సో ఎస్, యువర్ విషెస్ టు ద టీమ్ సుధీర్ బాబు గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్రవీణ్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్, కమీడియన్స్. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్ కి ఎవరైనా ఉన్నారా అని చెప్పగానే నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఫస్ట్ మా ప్రవీణ్ బాగుంటాడు అని చెప్తూ ఉంటా. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ్ కథ చెప్తున్నప్పుడు తను మోర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ, బట్ కలిసి చేసేటప్పుడు ఐ మీన్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎ టీమ్ ప్లేయర్. ఇప్పుడు మనం కనిపించాలి ఆ టైప్ అనేది కాకుండా సీన్ వర్కౌట్ అవ్వాలి, సీన్ వర్కౌట్ అవ్వడానికి ఏం చేస్తే బెటర్. సో ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఎస్పెషల్లీ ప్రేమ్ కథ చిత్రం టైంలో అంటే కెమెరా ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు డైలాగ్ రాసేవాళ్ళు మారుతి గారు. సో విదిన్ 5 minutes లో 10 minutes లో వీ హావ్ టు ఫిగర్ అవుట్ ఇది ఎలా చేస్తామని చెప్పి. సో ప్రవీణ్ ఉండడం వల్ల అది ఈజీగా కుదిరింది అనమాట. సో ఇప్పుడు ప్రవీణ్ బాబు అయిపోయాడు. సో ఎప్పుడైనా సరే ఫోన్లో బాబు బాబు అని మాట్లాడుతూ ఉంటాడు, వేరే హీరోల గురించి కూడా బాబు బాబు అని అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ గా ఇప్పటి నుంచి మేము కూడా బాబు అని పిలవచ్చు అనమాట. జై బాబు. ఓకే, మంచి వ్యక్తి కూడా. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మంచి యాక్టర్ అనే కాదు, ఐ వాంట్ హిమ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే జనరల్ గా మామూలుగా మేము డిస్కషన్ చేసేప్పుడు మామూలుగా రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నా, అసలు వేరే హీరోల గురించి మాట్లాడుతున్నా, ఇస్ ఆల్వేస్ గ్రేట్ రెస్పెక్ట్. జనరల్ గా ఏంటంటే ఒక హీరో దగ్గర ఒక హీరో మాట్లాడేటప్పుడు తక్కువ చేసి మాట్లాడుతుంటారు మీరు గొప్ప టైప్ లో, అలా కాకుండా అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సో ఇట్స్ వన్ వెరీ నైస్ క్వాలిటీ. సో ఆల్ ద వెరీ బెస్ట్. తప్పకుండా 8th నేను చూస్తాను ఈ సినిమా. అండ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అంటే అందరూ ఎవరైనా ప్రొడ్యూస్ చేసేప్పుడు సేఫ్ జోన్, ఐ మీన్ సేఫ్టీ చూసుకుంటారు జనరల్ గా. ఓకే హీరోకి ఇంత మార్కెట్ ఉంటుంది, లేకపోతే ఇలా కాంబినేషన్ సెట్ చేస్తే కనుక వర్కౌట్ అవుద్ది అని చెప్పి. కానీ అట్లా కాకుండా ఒక మంచి యాక్టర్స్ ని, మంచి ఎంటర్టైనర్స్ ని తీసుకొని కామెడీని ఒక బ్యాక్ బోన్ లో పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది, ఎంత గట్స్ ఉంది అని తెలుస్తుంది. నాట్ జస్ట్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఐ థింక్ you all deserve very good success. So all the very best to the entire team. Trailer కూడా చాలా బాగుంది. Even the entire star cast కూడా. And Vaivasha is మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. He is also one terrific comedian. నందోచుకున్నట్టే కలిసి చేసాం అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా. సో మంచి టైమింగ్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్ ఆల్సో, నవ్వు ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకోకూడదండి. సో థియేటర్కి వెళ్ళి థియేటర్ రిలీజ్ అయిన వెంటనే చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం ఆన్ August 8th. అసలు థియేటర్ మొత్తం